ప్రతి నియోజకవర్గంలో సర్వే, అన్ని చోట్ల సమాచారం తెప్పించుకుంటున్నా. నేతలు, కార్యకర్తలు మనసెరిగి నడుచుకోవాలి. 3న రైతు సేవా కేంద్రాలలో కార్యశాలలు, 5న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో పాల్గొనాలి. పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశము. సో, మళ్ళా ఇంతకుముందు ఎన్నికల ముందు సర్వేలు జరిగాయి. ఇప్పుడు ప్రభుత్వ పాలన కొనసాగుతున్న సర్వేలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాలన ఎట్లా ఉన్నది? ప్రజాస్పందన ఎట్లా ఉన్నది? పథకాలు అమలు జరుగుతున్నాయా లేదా? పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా? పార్టీ కార్యక్రమాలు జనాలకు దగ్గరవుతున్నాయా లేదా? ఇట్లా అనేక అంశాల మీద 365 రోజులు 5 ఏళ్ల పాటు ఈ సర్వేలు జరుగుతున్నాయి. సో, ప్రతి నియోజకవర్గంలో కూడా సర్వే చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో, ఇప్పుడు ఈ 3వ తేదీన రైతు కేంద్రాల్లోనూ, అదేవిధంగా 5వ తేదీన జరిగే మెగా పేరెంటు, అదే టీచర్ మీటింగ్‌లో కూడా ఈ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ముఖ్య కార్యకర్తలందరూ పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే దిశానిర్దేశనం చేశాడు. ఇప్పుడు బూత్ స్థాయిలో ఎక్కడ ముఖ్య నేతలు మొదలు బూత్ స్థాయి కార్యకర్తల వరకు ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడడం జరిగింది. 17 నెలలుగా నేనే పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నాను. సో, గతంలో పింఛన్ల పంపిణీ అనేది చాలా కీలకంగా మారింది. వాలంటీర్లు పింఛన్లు ఇవ్వడంతోటి వైఎస్ఆర్ పార్టీకి పెద్ద ఎత్తున అభిమానులు ఏర్పడ్డారు అని అనుకున్నారు. సో, ఇప్పుడు అదే అభిమానాన్ని తమ వైపు లాక్కునేందుకు ఆ పింఛన్ల కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలందరూ పాల్గొనాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇప్పటివరకు 50,000 కోట్లు ఈ పెన్షన్ల కోసం ఖర్చు చేశాము. సో, ఈ నెల జరగనున్న 3వ తేదీ, 5వ తేదీన జరిగే కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి. గత పాలకుల విధ్వంసం గురించి కూడా మనం చేసిన గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. గతంలో జరిగిన విధ్వంసం కూడా చెప్పాలి అని చెప్తున్నాడు.